Hi students, welcome to Valmiki Maths Academy. Mathematical Induction Part 2 చూద్దాం. ఈ పార్ట్ 4లో ఒక 4 ప్రాబ్లమ్స్ చేసాం. మిగిలిన ప్రాబ్లమ్స్ పార్ట్ 2లో చేద్దాం. ముందు మనకు ఒక 5th ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు చూడండి. 1/1 into 3, 1/3 into 5, 1/5 into 7, 1/2n minus 1, 2n plus 1, n/2n plus 1 ఇచ్చాడు. దీనిలో మనకి దీన్ని ఏమంటాం మనం? nth టర్మ్ అంటాం. ఇది nth టర్మ్, అదే కదా మనకి దీన్ని ఏమంటాం మనం? nth టర్మ్. సో nth టర్మ్ తెలిసింది అంటే ప్రాబ్లం చేయటం ఈజీ అయిపోద్ది, ఎందుకంటే మనం ఈ ఎల్హెచ్ఎస్ఏ ఈ nth టర్మ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 1/2n minus 1 into 2n plus 1. ఓకేనా? నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు n/2n plus 1 ఆర్హెచ్ఎస్. ఇక్కడ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ 1 ఏంటో చూద్దాం. స్టెప్ 1 ఏంటమ్మా మనకి? టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో మనం చూడాల్సింది ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ n ఈక్వల్ టు 1 రాస్తే ఈక్వల్ వస్తే లేదో చెక్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఏం వచ్చిందో చూద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి? 1/2n minus 1 into 2n plus 1 రాస్తాను. దీనిలో n ఉన్న ప్రతి చోట 1 రాస్తాను. n ఉన్న ప్రతి చోట 1 రాస్తే ఏమొచ్చిందో చూడండి. 1/2 into 1 2 minus 1 into 2 into 1 2 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into 1 అంటే ఎంత అవుతుంది మనకి? 2 minus 1 అంటే 1 అంటే ఎంత అవుతుంది మనకు టోటల్గా? అది 3. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చెక్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు n/2n plus 1 ఉంది. 2n plus 1 అంటే ఎంత రాద్దాం? 1/2 into 1 2 plus 1 ఎంత అవుతుంది? 3. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. కండిషన్ 1 అయిపోయింది. నెక్స్ట్ మనం సెకండ్ ప్రూఫ్ అంటే సెకండ్ స్టెప్ ఏం ప్రూవ్ చేయాలి? స్టెప్ 2 చేద్దాం మనం. స్టెప్ 2 వచ్చరికి ఎజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని ఎజ్యూమ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని ఎజ్యూమ్ చేయాలి. అంటే ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో n ఉన్న కాడ k plus 1 రాయాలి. అంటే k రాసుకుంటాం ఫస్ట్. k రాద్దాం. అంటే ఏం రాద్దాం మనం? 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus n ఉన్న కాడ k రాయండి రా. 1/2k minus 1 ఒకటి, నెక్స్ట్ 2k plus 1 ఒకటి, దట్ ఈజ్ ఈక్వల్ టు k/2k plus 1. దీనిని ఈక్వేషన్ 1 అన్నాం. యాడింగ్ టర్మ్ చూద్దాం. ఇప్పుడు యాడింగ్ టర్మ్ అంటే చూద్దాం ఒకసారి. యాడింగ్ టర్మ్ అనగానే మనకు ఫస్ట్గా గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్. ఓకేనా? ఎల్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఏముందో చూద్దాం ఫస్ట్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2n minus 1 into 2n plus 1. ఈ ఎల్హెచ్ఎస్ అంటే యాడింగ్ టర్మ్ అనగానే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్హెచ్ఎస్ రాశాను. ఈ ఎల్హెచ్ఎస్లో ఈ n ఉన్న ప్రతి చోట k plus 1 రాయాలి. k plus 1 రాస్తే ఏమొచ్చిందో చెక్ చేద్దాం ఫస్ట్. దట్ ఈజ్ ఈక్వల్ 2k plus 1 minus 1, నెక్స్ట్ 2 into k plus 1 plus 1 రాశాను. దట్ ఇంప్లైస్ 1/, ఇది ఎంత అవుతుంది మనకి? 2k plus 1 plus 2 అంటే 2k plus 1, నెక్స్ట్ 2k plus 3. సో టోటల్గా మనకి యాడింగ్ టర్మ్ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు? 1/, యాడింగ్ టర్మ్ అంటే 2k plus 1, నెక్స్ట్ ఎంత? 2k plus 3. దీనిని ఇప్పుడు ఈక్వేషన్ 1కి యాడ్ చేయాలి. ఒక యాడింగ్ టర్మ్ని ఇప్పుడు ఈక్వేషన్ 1కి ఎలా యాడ్ చేస్తాం చూద్దాం మనం. ఇక్కడ 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus so on plus 1/2k plus 1, 2k minus 1 ఒకటి, నెక్స్ట్ 2k plus 1 ఉంది. దట్ ప్లస్ దీనికి యాడింగ్ టర్మ్ యాడ్ చేస్తున్నాను. ఏంటి యాడింగ్ టర్మ్ మనకి ఇందాక వచ్చింది? 1/2
2k ప్లస్ 1 ఒకటి, రెండోది ఎంత 2k ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎల్హెచ్ఎస్ వైపు కూడాను. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు కొడుతున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ మనకి k బై 2k ప్లస్ 1కి యాడింగ్ టర్మ్ ఎంత యాడ్ చేద్దాం మనం 1 బై 2k ప్లస్ 1 ఒకటి, రెండోది 2k ప్లస్ 3 ఒకటి. ఇక్కడ ఇదిగో ఇది యాడింగ్ టర్మే, ఇది కూడా యాడింగ్ టర్మే. ఇదేమో ఎల్హెచ్ఎస్ వైపు కూడాను, ఇదేమో ఆర్హెచ్ఎస్ కూడాను. ఇక్కడ మనం సొల్యూషన్ ఏంటో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, అరే రెండింటికి ఎల్సిఎం ఎంత ఉందో చూడమ్మా, 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 ఎల్సిఎం రాసుకుంటూ వస్తే ఈ 2k ప్లస్ 1 ఈ 2k ప్లస్ 1లో ఒకసారి క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది 2k ప్లస్ 3 అంటే k ఇంటూ 2k ప్లస్ 3. ఇక్కడ కంప్లీట్గా పోతే మనకి 1 మిగులుతుంది. అంటే టోటల్ ఈక్వేషన్ ఎంత అవుతుందిరా 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1 బై ఎంత ఉందమ్మా ఇక్కడ 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 మిగులుతుంది. ఈ ఈక్వేషన్ ఏమి రాద్దాం మనం 2k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ k ప్లస్ 1 బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 రాయొచ్చు. ఎందుకంటే ఈ 2k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1ని 2k ప్లస్ 1గా రాశాను. దీంట్లో 2k కామన్ తీసేయండి రా, 2k కామన్ తీస్తే k ప్లస్ 1, దీనిలో k ప్లస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తే మళ్ళీ ఎంత మిగులుతుంది మనకి k ప్లస్ 1 బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 ఉంది. సో ఇక్కడ రాద్దాం మనం. మిగిలిపోయిన దాంట్లో ఎంత ఉంది ఇక్కడ 2k ప్లస్ 1 ఒకటి, రెండోది k ప్లస్ 1 ఒకటి, ఎల్సిఎం 2k ప్లస్ 1 ఒకటి, నెక్స్ట్ 2k ప్లస్ 3 ఒకటి. ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. అయ్యి ఇక్కడ మిగిలిపోయిన k ప్లస్ 1 యాజరీజ్గా రాసేద్దానన్నా. ఇక్కడ మిగిలిపోయిన 2k ప్లస్ 1ని 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1గా రాసుకుంటూ రావచ్చు. మళ్ళీ మల్టిప్లై చేయండి, 2 ఇంటూ k 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 3 సరిపోతుంది కదా. అంటే n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్, ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్, ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 1 ఇంటూ 4, 1/4 ఇంటూ 7, 1/7 ఇంటూ 10 అప్ టు n టర్మ్స్. ప్రీవియస్ ప్రాబ్లంలో nth టర్మ్ వాళ్ళే ఇచ్చారు, కానీ ఇక్కడ nth టర్మ్ మనం కనుక్కోవాలి. ఆర్హెచ్ఎస్ ఇచ్చాడు. ఇప్పుడు nth టర్మ్ కనుక్కునే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ nth టర్మ్ కనుక్కునేటప్పుడు ముందు మన అబ్జర్వేషన్లో ఉండాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మల్టిపుల్స్ ఫస్ట్ సీక్వెన్స్, అంటే ఫస్ట్ సీక్వెన్స్ ఏముందో చూద్దాం మనం. అంటే 1, నెక్స్ట్ రెండోది ఎంత ఉందిరా 4, నెక్స్ట్ ఎంత 7, సో ఆన్. ఈ రెండు మల్టిపుల్స్, రెండోది ఎంత ఉంది 4, 7, 10 ప్లస్ సో ఆన్ ఉంది. దీంట్లో ఫస్ట్ సీక్వెన్స్కి 1 ఇంటూ 4 ఇంటూ, అంటే దీనికి డిఫరెన్స్ ఎంత 3, 7కి 4కి డిఫరెన్స్ ఎంత 3, అంటే ఖచ్చితంగా ఇది ఏపీ. ఇది ఏపీలో ఉంది అంటే ఫస్ట్ టర్మ్ 1 అని, డి అంటే t2 మైనస్ t1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3 అనుకోవచ్చు. n అంటే n టర్మ్సే. అలాంటప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏపీలో ఎంత టర్మ్ కనుక్కోవాలంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కనుక్కోవాలి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 3 ఉంది. 1 ప్లస్ 3n మైనస్ 3, 3n మైనస్ 2, 3n మైనస్ 2. సో ఇది మనకి 3n మైనస్ 2 వచ్చింది. అక్కడ చూద్దాం మనకి రెండోది. దీనిలో ఏపీలో ఏ అంటే ఎంత 4, డి ఈజ్ ఈక్వల్ టు సేమ్ 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఎన్. సో ఇక్కడ కూడా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి రాద్దాం. ఏ అంటే 4 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 3, ఎంత రాద్దాం అందండి 4 ప్లస్ 3 ఇంటూ ఎన్ ఎంత అవుతుంది 3n మైనస్ 3. సో టోటల్గా 3n ప్లస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి nth టర్మ్, ఈ nth టర్మ్నే మనం ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1, 3n ప్లస్ 2 ఇంటూ 3n ప్లస్ 2. ఎప్పుడైనా ప్రాబ్లంలో nth టర్మ్ కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయరు. సో ప్రాబ్లం అంటే మనకి ఎప్పుడైనా nth టర్మే ప్రాబ్లంకి ప్రాణం, కాబట్టి ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సీక్వెన్స్ రాసేద్దాం మనం. ఈ సీక్వెన్స్లో ఫస్ట్ ఏం రాద్దాం మనం 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ సో ఆన్. nth టర్ము 1/3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే వచ్చింది మనకి n/3n + 1 3n + 1. దీనిలో LHS ఈజ్ ఈక్వల్ టు 1/3n - 2గా రాయొచ్చు. నెక్స్ట్ 3n + 1గా రాయొచ్చు. నెక్స్ట్ RHS చూద్దాం. RHS ఈజ్ ఈక్వల్ టు n/3n + 1గా రాస్తున్నాను. 3n + 1గా రాస్తున్నాను. ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేయాలంటే మనకి జనరల్గా తెలిసింది ఏంటి, మనకి స్టెప్ 1 ప్రూవ్ చేస్తాం. స్టెప్ 1 కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం LHS తీసుకోవాలి. ఈ LHS అంటే ఏంటో చూద్దాం సరే. LHS దట్ ఇంప్లైస్ ఎంత ఉందిరా మనకి ఇక్కడ LHS 1/3n - 2 ఇంటూ 3n + 1 ఉంది. ఈ LHSలో n ఉన్న ప్రతి చోట 1 రాయాలి. RHSలో కూడా n ఉన్న ప్రతి చోట 1 రాస్తే రెండు వాల్యూస్ కానీ ఈక్వల్ అయితే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. అప్పుడు n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అవుతుంది. దట్ ఇంప్లైస్ 1/3 - 2 ఇంటూ 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 - 2 అంటే 1 ఇంటూ అంటే ఎంత అవుతుంది 1/4. నెక్స్ట్ RHS చెక్ చేద్దాం. RHS అంటే దట్ ఇంప్లైస్ ఎంత ఉంది మనకి n/3n + 1 ఉంది. దట్ ఇంప్లైస్ n ప్లేస్లో 1 రాద్దాం. 1/3 + 1 అంటే ఎంత అవుతుంది 4. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ట్రూ. స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 చూద్దాం. ఇప్పుడు స్టెప్ 2 చూస్తే 1/1 × 4 4 × 7 7 × 10 సో ఆన్ 3k - 2 ఉంది, 3k + 4 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి స్టెప్ 2 అంటే దీన్ని ఈక్వేషన్ మొత్తం అనుకున్నాను. దీని ముందు యాడింగ్ టర్మ్ ఏంటో కనుక్కోవాలి. యాడింగ్ టర్మ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది LHS. LHS అంటే దట్ ఇంప్లైస్ 1/2k అంటే 3k - 2 ఇంటూ 3k + 1 ఇదే కదా మనకి యాడింగ్ టర్ము. ఈ యాడింగ్ టర్మ్లో n ఉన్న ప్రతి చోట తేడా వస్తుంది లెక్క. ఓకే స్టెప్ 2 చూద్దాం. అజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. ఇది మనకి గివెన్ డేటాలో ఈక్వేషన్ 1. దీనికి యాడింగ్ టర్మ్ కనుక్కోవాలి. యాడింగ్ టర్మ్ అంటే ఫస్ట్ ఏం రాద్దాం మనం LHS రాశాను. LHSలో n ఉన్న కడల్లా k + 1 రాద్దాం. n ఉన్న కడల్లా k + 1 అంటే 1/3 ఇంటూ k + 1 - 2 ఇంటూ రెండోది 3 ఇంటూ k + 1 + 1 యాడ్ చేస్తా. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది చూద్దాం. 1/3k + 3 అంటే 3k + 1 అవుతుంది. ఎందుకంటే 3 - 2. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది 3k + 4 అవుతుంది. 3k + 3 + 1 4 అవుతుంది. ఇది మనకు కావాల్సిన యాడింగ్ టర్మ్. ఈ యాడింగ్ టర్మ్ మనం ఈక్వేషన్ 3కి యాడ్ చేయాలి. కాబట్టి స్టెప్ 3 రాస్తున్నాను. స్టెప్ 3 ఏంట్రా మనకి టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k + 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు k + 1 ఈజ్ ట్రూ. దీన్ని LHSకి RHSకి బోత్ సైడ్ యాడ్ చేద్దాం. అంటే 1/1 × 4 + 1/4 × 7 + సో ఆన్. LHS వైపు కూడా ఎంత యాడ్ చేయాలి మనం ఇప్పుడు అక్కడ ఉంది ఎంత 1/3k - 2 ఇంటూ 3k + 1 ఉంది. దీనికి యాడింగ్ టర్మ్ ఎంత యాడ్ చేయాలి 1/3k + 1 ఒకటి 3k + 4 ఒకటి యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు LHS వైపు కూడా దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది అక్కడ మనకి k/3k + 1 ఉంది. దీనికి యాడ్ చేసే టర్మ్ 1/3k + 1 ఇంటూ 3k + 4 యాడ్ చేస్తున్నాను. ఇది యాడింగ్ టర్మ్. ఈ గీత గీస్తుంది యాడింగ్ టర్మ్. ఇప్పుడు దీని నుంచి మనం యాడింగ్ టర్మ్ నుంచి n = kకి ప్రూవ్ చేద్దాం. n = k + 1కి ప్రూవ్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైస్ ఎంత ఉందిరా ఇక్కడ k/k 3k + 1 ఇంటూ 3k + 1 ఇంటూ +1/3k
3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4 ఉంది. 3k ప్లస్ 4 ఉంది. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. దట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏం తీసుకుందాం, 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4 ఎల్సిఎం తీసుకుంటూ వస్తే ఈ 3k ప్లస్ 1 ఈ 3k ప్లస్ 1లో క్యాన్సిల్ అయితే మనకి మిగిలేది k ఇంటూ 3k ప్లస్ 4 ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3k స్క్వేర్ అలాగే రాయండి, దీన్ని 3k ప్లస్ kగా రాద్దాం. 4kని 3k ప్లస్ 4 అంటే 1 బై దీన్ని ఏం రాద్దాం మనం, 3k ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ ఎంత అవుతుంది 3k ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3k కామన్ తీసేస్తున్నా. 3k కామన్ తీసేస్తే k ప్లస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తే అగైన్ k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. 3k ప్లస్ 4 3k ప్లస్ 4 ఇక్కడ చూద్దాం మనం. 3k ప్లస్ 1 కామన్ తీద్దాం. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి k ప్లస్ 1 బై 3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. 3k ప్లస్ 4 రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని k ప్లస్ 1 అలాగే రాద్దాం. దీన్ని 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1గా రాస్తున్నాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ n ఉన్న ప్రతి చోట ఇక్కడ k ప్లస్ 1 వచ్చింది కాబట్టి ఏం రాయొచ్చు, n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n ద ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. జస్ట్ ఒక్క సైన్ తేడా వచ్చిన లెక్క మొత్తం తేడా వచ్చేస్తాం. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి, మనకి ఏమి ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ n స్క్వేర్ ఉందనుకుందాం. ఇదేంటి, సిగ్మా n స్క్వేర్ కదా. సిగ్మా n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. 2n ప్లస్ 1/6. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ప్రాబ్లం రాస్తున్నాను. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఈ nth టర్మ్ ఏమవుతుంది మనకి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 2/12 ఫార్ములా వచ్చేసింది. అంటే మనకి ఇప్పుడు ఒక లెక్క ఒక ఫార్ములాకి వచ్చింది. ఈ టర్మ్ను మనం ఏమనవచ్చు, ఇది ఏమవుతుంది మనకి LHS. ఓకే, ఇదేమవుతుంది మనకి RHS. LHS. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇండక్షన్ ప్రకారం స్టెప్ 1 ప్రూవ్ చేద్దాం. స్టెప్ 1 అంటే ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అంటే ఏం ప్రూవ్ చేద్దాం. LHSలో n ఉన్న ప్రతి చోట 1 రాసేయండి. L ఈక్వల్ టు అంటే LHS దట్ ఇంప్లైస్ n ఉన్న కడాలి 1 రాస్తున్నాను. 1 ఇంటూ 1 ప్లస్ 1 2 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఎంత 3 బై ఎంత ఉంది 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 6/6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. ఇప్పుడు RHS చెక్ చేద్దాం. RHS దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత రాద్దాం 1 ఇంటూ 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఇంటూ నెక్స్ట్ 1 ప్లస్ 2 ఎంత 3 బై ఎంత ఉంది మనకి 12. సో 4 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది 12/12. దట్ ఈజ్ ఆల్సో 1. అంటే ఏమొచ్చింది మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ. సో మనం స్టెప్ 2 రాద్దాం. ఇప్పుడు స్టెప్ 2 అంటే ఏం రాయాలో చూద్దాం ఒకసారి. స్టెప్ 2 అంటే ఏంటి, ఎజ్యూమ్ n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ. n ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ట్రూ అని ఎజ్యూమ్ చేయాలి అంతే. n ఈక్వల్ టు k అంటే ఇదిగో ఇదే కదా మనకి ప్రాబ్లంలో n ఉన్న ప్రతి చోట k రాసి ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే n ఉన్న కడలా k రాసేద్దాం. సో ఏం రాద్దాం మనం ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎంత రాద్దాం k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ
2k plus 1/6, 2k plus 1/6, that is equal to k into k plus 1 whole square, k plus 2/12. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. దీన్ని ఈక్వేషన్ 1. ఇది అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది స్టెప్ 1కి ఎజ్యూమ్ చేసాం, స్టెప్ 2లో ఎజ్యూమ్ చేసాం. ఇప్పుడు యాడింగ్ టర్మ్ కనుక్కోవాలి. యాడింగ్ టర్మ్ కనుక్కోవాలి అంటే చూద్దాం ఒకసారి. యాడింగ్ టర్మ్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్. యాడింగ్ టర్మ్ అనగానే గుర్తు రావాల్సింది ఎల్హెచ్ఎస్. ఇదిగో ఎల్హెచ్ఎస్ ఎంత ఉంది మనకి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఉంది. ఇప్పుడు యాడింగ్ టర్మ్ అంటే n ఉన్న కాడ ఏం రాయాలని చెప్పాను? k ప్లస్ 1 అంటే n కాడ k ప్లస్ 1, k ప్లస్ 1 1 అంటే ఎంత అవుతుంది? k ప్లస్ 2. ఇది ఎంత అవుతుంది మనకి? 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1/6. సో టోటల్గా ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3, 2k ప్లస్ 3/6, 2k ప్లస్ 3/6. 2 ఇంటూ k, 2k ప్లస్ 2 ప్లస్ 1, 2k ప్లస్ 3. సో ఇది మనకి యాడింగ్ టర్మ్. ఈ యాడింగ్ టర్మ్ని ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్ యాడ్ చేద్దాం. బోత్ సైడ్ యాడ్ చేసి ఆ తర్వాత ఆర్హెచ్ఎస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, స్టెప్ 3 వచ్చరికి ఏం చేయాలి? టు ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఈజ్ ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ nth టర్మ్ ఎంత అవుతుంది మనకి? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2/6, k ప్లస్ 2/6, k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2/12. ఇది కదా ఉంది మనకి ఈక్వేషన్ 1. దీనికి ఇప్పుడు నేను యాడింగ్ టర్మ్ యాడ్ చేయాలి. యాడింగ్ టర్మ్ యాడ్ చేయటం అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఈక్వేషన్ ఎంత ఉంది? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6 ప్లస్ ఇప్పుడు యాడింగ్ టర్మ్ ఎంత యాడ్ చేద్దాం మనం? k ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3, 2k ప్లస్ 3, 2k ప్లస్ 3/6, 2k ప్లస్ 3/6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకి? k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 2/12. దీనికి కూడా యాడింగ్ టర్మ్ ఎంత యాడ్ చేయాలి? ప్లస్ k ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3/6. ఇది యాడింగ్ టర్మ్ యాడ్ చేశారు. యాడింగ్ టర్మ్ యాడ్ చేసిన తర్వాత మనకు ఉంది ఇదే కదా యాడింగ్ టర్మ్. గీత గీసింది ఏదైతే ఉందో దీనిని ఏమంటాం మనం? యాడింగ్ టర్మ్. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. దట్ ఇంప్లైస్ యాడింగ్ టర్మ్ యాడ్ చేసిన తర్వాత ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఎంత ఉందో చూద్దాం. అక్కడ k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2/12 ఉంది ప్లస్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3/6 ఉంది. ఈ రెండింటికి కలిపి ఎల్సిఎం 12 తీసుకుందాం. ఎల్సిఎం 12 తీసుకుంటూ వస్తే ఇది 12 ఒకసారి పోతుంది, దాంట్లో 2 టైమ్స్ అంటే k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 2 ఇంటూ ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1, k ప్లస్ 2 నెక్స్ట్ ఎంత? k ప్లస్ 3. ఎందుకంటే ఎల్సిఎం 12 తీసుకుంటాం బై మొత్తం ఎంత ఉందో మనకి ఇక్కడ 12. ఇక్కడ ఒకసారి చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ దీనిలో k కామన్ దిద్దామా? నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6/12 వస్తుంది. దీన్ని k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ దీన్ని k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ k ప్లస్
నిమిషం ఏమైనా ప్రాబ్లం తేడా 4k + k + 6/12 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం k + 2k + 3k దీన్ని 2k + 3k రాద్దాంరా 2k + 3k రాద్దాం 2k + 3k అంటే ఏమొస్తుందో చూడండి ఒకసారి k + 1 × k + 2 × ఇది ఎంత అవుతుంది k కామన్ తీస్తే k + 2 అదేలే k + 2 × k + 3 వస్తుంది /12 సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు k + 1 ఒకటి రెండోది k + 2 హోల్ స్క్వేర్ k + 3/12 వస్తుంది k ప్లస్ అంటే ఇక్కడ చూడండి n ఉన్న ప్రతి చోట k + 1 ఉంది కాబట్టి n = k + 1 ఈజ్ ట్రూ k + 1 ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్ ఇండక్షన్ ఈజ్ ప్రూవ్డ్ సో ఈ ప్రాబ్లం కొంచెం చూడాలి ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం చిన్న కన్ఫ్యూజన్గా వచ్చింది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఇండక్షన్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాసెస్లో చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ